మార్చి 20, 2000 సంవత్సరం సాయంత్రం 7 గంటలకు గన్మ్యాన్ యూనిఫామ్ వేసుకుని 13కి పైగా కొంతమంది జమ్మూ కాశ్మీర్లో నివసిస్తున్న సిక్ కమ్యూనిటీ వాళ్ళని ఒక చోటుకు రప్పించారు. వారు కూడా వెళ్లారు. అందులో ఆడవాళ్ళని పిల్లల్ని వేరు చేసి మగవాళ్ళని మాత్రం దారుణంగా ఎన్కౌంటర్ చేశారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇది చట్టి సింగ్ పోరా అనంతనాగ్ డిస్ట్రిక్ట్ లో జరిగింది. ఇండియన్ గవర్నమెంట్ అండ్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు వీళ్లకు న్యాయం చేశామని మాటిచ్చారు. మార్చి 25న ఇండియన్ ఆర్మీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. 5 మంది పాకిస్తాన్ టెర్రరిస్టులు ఈ చర్యకు పాల్పడిన వారిని చంపేశామని ప్రెస్ నోట్ లో ఉంది. కానీ వాళ్ళు గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు. అక్కడున్న జనాలు ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని గగ్గోలు పెట్టారు. ప్రశాంతంగా ప్రొటెక్ట్ చేస్తున్న వాళ్ళపై కాల్పులు జరిపి ఆ కాల్పులు 8 మందికి పైగా మరణించారు. గవర్నమెంట్ ఈ కేసును సిబిఐకు అప్పగించింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో తేలిన విషయం ఏంటంటే 5 మంది టెర్రరిస్టులు కాదని, వారు లోకల్స్ అని, పక్క ఊర్లో ఉన్నవారని DNA టెస్ట్ రిపోర్ట్స్ ఆధారంగా వాళ్ళు బాడీని పరీక్షించి ఈ విషయం చెప్పారు. సిబిఐ 5 మంది ఆర్మీ ఆఫీసర్లు క్రిమినల్ కేసులు పెట్టి వారిని జాబ్ నుంచి టర్మినేట్ చేశారు. అసలు ఎవరు ఏంటి, ఆ ఎన్కౌంటర్ ఎందుకు చేశారన్న స్పష్టత ఇంకా రాకుండానే 2014లో ప్రాపర్ ఎవిడెన్స్ ఏవీ లేవని కేసుని క్లోజ్ చేశారు. దీనిపై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.